నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం శిర్వేళ్ల ఎంపీటీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజలతో కిటకిటలాడుతుంది. నివాస స్థలాలు, పక్క గృహాలు, సామాజిక మరియు దివ్యాంగుల పెన్షన్లు, పొలాలకు విద్యుత్ సమస్యలు, గ్రామ మౌలిక వసతులపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రతి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరిష్కారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒక్క వార్డులో కూడా వైసీపీ గెలవదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫిదా హుసేన్, సిరివేళ్ల మండల ఇన్ఛార్జ్ కాజా హుసేన్, నంద్యాల అబూబకర్ సిద్ది, తెలుగు యువత నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరివేళ్ల మండల ప్రజా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో సిరివేళ్లలో ఎక్కడెక్కడ పెట్టామో ఐడియా ఉంది కదా. ఇప్పుడు వచ్చినట్లు ఉంది సార్. మీకు ఫిబ్రవరి కల్లా మీకు ఈ రోడ్లు వేపిస్తాను. మరి ఫోన్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినది చెప్పిన తర్వాత నేను అక్కడ పోయి చేస్తాను. ఎస్ఐ గారు చెప్పండి. అసలు మిలిటరీ మేడం భర్త అవును, పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇద్దరు పిల్లలు కన్నా ఏదో ఒకటి చేయాలి కదా. పంచాయతీ వచ్చిందా మీ దగ్గరికి? సమస్యలు ఎట్లా తీర్చాలి, ప్రజా సమస్యల్ని ఏ విధంగా మళ్ళీ వాళ్ళ కష్టం రాకుండా చూసుకోవాలని దాని మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోయినారు. దానికి ఉదాహరణ వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా మేము ఈ పని చేశాము అని చెప్పుకోగలిగినవి ఏమైనా ఉన్నాయా? ఈరోజు సిరివేళ్లలో ఏదైనా ప్రాబ్లం వస్తే నంద్యాలకు పోవాలా, చాగమర్రిలో ఏదైనా సమస్య యాక్సిడెంట్లు అవుతే అటు ప్రొద్దుటూరుకో కడపకో పోవాలా. మన దగ్గర 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి అప్డేట్ అయినా కూడా 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కూడా బిల్డింగ్ పూర్తి చేయలేకపోయినారు. కానీ మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మారిన వెంటనే కేవలం సంవత్సరన్నర కాలంలోనే 50 పడకల హాస్పిటల్ ఆలగడ్డలో పూర్తి చేయడం జరిగింది. అది షిఫ్ట్ కూడా చేయడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేనిది మేము సంవత్సరాలలో పూర్తి చేయగలిగినాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ తాలూకాకి 100 పడకల హాస్పిటల్ కూడా తీసుకురాబోతున్నాం. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను అంటే మా నాయకుడి మీద నమ్మకం, మా పరిపాలన మీద నమ్మకం, మా అధికారుల మీద నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈరోజు గట్టిగా ఈ పని మేము పూర్తి చేయగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తామని చెప్పినాం. దానికి తగినట్టుగానే ఈరోజు అటు పంచాయతీరాజ్ కింద, ఎన్ఆర్జిఎస్ కింద ఎన్నో పనులు చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత. ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఫస్ట్ ఫేజ్ కింద సిరివేళ్లకి దాదాపుగా 2.5 కోట్లు ఇచ్చినాం. 47 వర్కులు, 2.5 కోట్లు కేవలం సిరివేళ్ల మండలంకి ఇచ్చినాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద సిరివేళ్లకి 42 వర్కులు, 2,60,00,000 రూపాయలు పెట్టి కాలువలు, రోడ్లు వేపిస్తున్నామని చెప్పి గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్లో మాకు ఎక్కువ సమస్యలు వచ్చింది కూడా ఇళ్ల పట్టాలు. గతంలో ఏం చేశారు వైసీపీ నాయకులు? యాడో చెరువులోనో, పంకలోనో, లేకపోతే కొండ మీద యాడో పట్టాలు ఇచ్చి మీ సావండి అని చెప్పి రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోగొట్టారు. అంటే మేము ఇవన్నీ ఇచ్చినామని చెప్పి చూపించుకోవడానికి మాత్రమే. కానీ వాళ్ళు ఇచ్చిన స్థలాల్లో ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగినారండి? ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగినారు?
ఎందుకంటే అవి ఆడో చెరువులలోనో ఏదైనా వరదలు వస్తుంది కొట్టుకుపోయే స్థలాల్లో ఇచ్చినారు, మంచి భూములని వీళ్ళు కొట్టేస్తున్నారు. అందుకే ఈరోజు మళ్ళీ ప్రభుత్వము, నేను ఎంఆర్ఓలు అందరూ కూడా చెప్పిన, ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకుని నాకు ఇవ్వండి. ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తొందరలోనే నేనే దగ్గరుండి పట్టాలు పంచుతానని చెప్పి ఈరోజు సర్వంగా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. లేదంటే వైసీపీ నాయకులు ఈడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అనుకోకూడదు. వైసీపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు సాక్షి పేపర్ని అడ్డు పెట్టుకొని పిచ్చి పిచ్చి రాతలు రాపిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి పేపర్ కేవలము వైసీపీ నాయకుల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పెట్టుకున్నారే తప్ప ఆ సాక్షి పేపరు చదివి నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని ప్రజలు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు సాక్షి వాళ్ళ కోసం వాళ్ళు రాసుకుంటున్నారు. పొద్దున్న లేచి చదువు పేపర్ చూసుకొని మన పేపర్లో మన ఫోటోలు పడినాయా చాలా అనుకుంటున్నారు. ఈరోజు మీరు ఎన్ని పిచ్చి రాతలు రాసినా, మీరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నారు. ఎన్నికలకు ముందు కూడా పిచ్చి పిచ్చి రాతలు మస్తుగా రాసినారు. మీరు వాస్తవాలు లేని రాతలు మస్తుగా రాసినారు. ప్రజలు ఆడని నమ్మినారా? ప్రజలు ఆడని నమ్మినారా? మీ విలువ మీరే తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా ఎన్ని రాసుకున్నా కూడా ఎవరికి పెద్దగా పట్టించుకునే నాదులు ఇక్కడ ఎవరు లేరు. వచ్చే రోజుల్లో ఈ సిరివెల్ల మండలాన్ని కావచ్చు, ఆలగడ్డ తాలూకాను కావచ్చు అభివృద్ధి చేసే విషయంలో మాత్రము మేము ముందు ఉంటామని చెప్పి సందర్భంగా ప్రజలందరూ తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి గ్రామస్తుల మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అర్జించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యల దగ్గర తీరుస్తామని మరొకసారి మేము మాట్లాడుతున్నాం.